యేసుక్రీస్తు వారిని ఏ కారణం వల్ల చంపేస్తారంటే బైబిల్ సెలవిస్తుంది. ఏ కారణం వల్ల చెప్పండి? అసూయ వల్లనే చంపేస్తారు. నేను మళ్ళీ చెప్తాను, అసూయ నీ ఎదుటోడిని చంపేస్తుంది, అసూయ నిన్నైనా చంపేస్తుంది, అసూయ నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, అసూయ నీ సేవను పాడు చేస్తుంది, అసూయ నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, అసూయ నిన్ను సర్వాన్ని నాశనం చేస్తుంది. అసూయ చివరికి నువ్వు నమ్ముకున్న ప్రభు దీనుడిగా మరలా నీ ముందుకు వస్తే చివరికి ఆ దేవుడిని కూడా చంపేస్తారు. ఒకవేళ ఆ దేవుని స్వరూపం ఎదుటి సహోదరుల్లో ఉంటే వాడినైనా చంపేస్తావు, లేదా నిన్నైనా చంపేసుకుంటావు, కోపడిపోతావు, ఉక్రోషం వచ్చేస్తుంటుంది, ఏదో ఒక మాట అనేస్తావు. ఆ మాట అనేసేంత వరకు నీకు మనసు ఎంత ఉండదు. ఆడి మీద ఏదో ఒకటి పులిమేయాలి, ఏదో ఒకటి అనేయాలి, ఏదో ఒకటి అనేసి ఇప్పుడు ఆ మాటకు మనసు అంత అన్నా కావాలని అన్నాను అంటాం మనం. అప్పుడు మన గిల్టీ అని చెప్పిన కావాలని ఈ మాట అంటే గాయపడతారని తెలిసే అంటాం. ఎందుకు చెప్పిన ఆడు గాయపడితే చెప్పండి మనం ఆనందపడతాం, వాడి ముఖం చిన్నపించుకుంటే మనం ఆనందపడతాం, వాడు ఏదోలా బిక్క ముఖం వేసుకుంటే మనం ఆనందపడతాం. ఆ లోపల నడుతుంది సైకో లక్షణం, సైతాన్ మైండ్ ఇది. ఈ భయంకరమైన లక్షణాలు అనుకుంటే నేను చెప్తున్నాను దేవుడికి మన